5.5 ఎకరాలు కావాలి. అవునులే, ఈ మాత్రం ఉండాలి. బండ్లు కట్టాలంటే ఇంకొన్ని రోజులు తప్పదు. ఆ ఇంజనీరు ఆ పక్కన ఇంకెప్పుడు ఇచ్చినావురా? మేము ఈ మధ్య కాదురా, ఒక 2 నెలల కింద మా ఇద్దరం దూరం అయిపోయాం. నువ్వేమో ఆడున్నావు, నేనేమో ఈ ఆడికి వచ్చేసిన. అవునా, నువ్వేం పని మీద ఇక్కడికి వస్తున్నావు? ఏం లేదా, నేను ఇక్కడికి ఒక పని వస్తున్నానులే. అవును, నువ్వెందుకు అక్కడ సైడ్కి మాడినావు? స్టార్ట్. గొర్రెలు మొన్నని తన్నాయని మాకు సిగ్గుపోయింది, అనగా ఆ ఊరిని ఈ ఊరికి వచ్చేసాం అన్నమాట. గొర్రెలు తన్నానికేనా? బయట గొర్రెలు నార్మల్గా తంటాయే. మన గొర్రెలు తన్నానికేరా మనకు పరుగు పోయింది, లేకపోతే పోయేదా? అవును, అది ఏం పని చెప్పు మై డియర్ ఫ్రెండ్ సోము. స్టార్ట్. అప్పు తీర్చడానికి టైం అయిపోయింది కదా. అప్పుడేమో 5, దాని తర్వాత 5 నిమిషాలు ఉంది. ఇప్పుడంటే టైము టైం చెప్పరా? టైం వచ్చి 5:07 రా. 5:07? అవును, నువ్వు సొక్క ఎందుకు మాట్లాడుతున్నావా? స్టార్ట్. నాకు అప్పు తెచ్చాడు కదా, అందుకని ఉంది. అవును, కరెంట్ పోల్లో హోల్లు ఎందుకని ఉంటాయి? రోడ్డు సైడ్లో ఘాట్ రోడ్డుల్లో ఎందుకని ఎల్లో 2 లైన్స్ ఉంటాయి? ఏమో నేను అప్పు చేయమంటే అప్పు చేసినాం కదా, దాన్ని కట్టమంటే ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నావు. ఎవరు వాడు? వాడితో ముచ్చట్లు పెట్టుకున్నానండి. వద్దు నాయన, కొట్టేపోతాం. నేను అది కట్టేసి వస్తాను. వద్దులే నేను కొట్టేది కాను, నేను వెళ్ళి కట్టేసి వస్తాను. నేను స్టార్ట్. అంకుల్, మీరు సరిగ్గా ఒక్క టైం దొరికిన అంకుల్. అక్కడ మాకు 5 ఎకరాలు ఉంది. అక్కడ నేను ఒక ఫుడ్ కంపెనీ అయితే పెట్టాలి. ఎందుకంటే మన బాస్ అయితే ఉన్నాడు మాకు, CEO. ఆయన నుండి అయితే మాకు అయితే కమాండ్స్ వచ్చాయి. నేను ఇంజనీర్ని కాబట్టి మీరైతే కట్టడానికి వస్తారా? అంటుంది. నేను మొదలెట్టినా అంటే 10 రోజుల పని ముగిసిపోద్ది. నువ్వు నన్ను కాంట్రాక్టర్లో తీసుకున్నావు అనుకో, పని 10 రోజులు అయిపోయి. అంకుల్, మీరు నాకు సమయానికి దొరికినాను. మీ వాడితో ఇంతసేపు మాట్లాడాలంటే టైం వేస్ట్ అనుకునేసినాను. మీరు కరెక్ట్ సమయానికి పనికి వచ్చిన అంకుల్. నేను ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటా అంకుల్. అంకుల్, ఇదే మన కన్స్ట్రక్షన్ సైట్. ఇదేనా మన కన్స్ట్రక్షన్ సైట్? వస్తున్నా మీరు అన్నా, నువ్వు అడ్వాన్స్ వేసాయినా తొందరగా వేసాయి, సరేనా అన్న? అవునన్నా, ఇల్లు ఎట్లా కట్టాలన్నా? ఏంది అంకుల్, మీరే మేస్ట్ అన్నారు, మళ్ళీ మీరే ఎట్లా పని చేయాలి అని అంటున్నారు. కాంపటీస్ మోసం చేసేవారా ఏంది మీరు? హ్యాకర్సా ఏంది మీరు? అదే సార్, మనము ఆ పక్క ఎప్పుడైనా అంటే జైలుకి అప్లోడ్ అయిపోయినావు. 1 స్టార్ట్. ఆ పక్క స్టార్ట్. మా కొడుకు అడిగినాడు కదా, ఆ విషయాలు నేను కూడా అడుగుతా. మన ఇట్లాంటి పోల్లకు హోల్ ఎందుకు పెడతారు? ఘాట్ రోడ్లో బార్డర్లకు ఎల్లో లైన్స్ ఎందుకు రాస్తారు చెప్పు. ఇట్లా అయితే నువ్వు ఒరిజినల్ ఇంటర్వ్యూలో పాస్ అయినట్టు. అంటే మాకు టెస్ట్ పెట్టినారు కాబట్టి కాపీ కొట్టి రాసిన. సారీ, ఆ పక్క 2, 1. కూలీలుగా మోసం చేసిన మమ్మల్ని జైలుకి పంపుతారు, మీరేమో నార్మల్గా కంపెనీకే మోసం చేసినారు. మీరు కూడా జైలుకి వెళ్ళరా?